ఆనందంగా విడిచిపెట్టాలి. ఒక దీర్ఘమైన శ్వాసను తీసుకోవాలి. మరలా మూడోసారి కూడా చేతులు రెండు కూడా ఛాతీ దగ్గర నమస్కార ముద్రలోకి తీసుకువద్దాం. ప్రార్థనతో మొదలు పెడదాం. నేను ప్రార్థన చదివిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వాలి. సంగచధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యదా పూర్వే సంజానానా ఉపాసతే. నెమ్మదిగా చేతుల్ని రబ్ చేసుకుంటూ తేలికగా కళ్ళని అత్తుకున్నాక నెమ్మదిగా కళ్ళని తెరిచి హస్తరేఖల్ని చూడాలి. ఇప్పుడు సూక్ష్మ వ్యాయామాల్ని మొదలు పెడతాం. నెమ్మదిగా మీ స్థానాల్లో ప్రతి ఒక్కరు కూడా లేచి నిల్చోవాలి. నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ తలని పైకెత్తుదాం. నెమ్మదిగా శ్వాసని విడిచిపెడుతూ రెండు నమస్కార ముద్రలో ఉంచాలి. ఆసన స్థితిలో నెమ్మదిగా 1 నుంచి 2 శ్వాసల్ని తీసుకుంటారు. ఆ శ్వాసల్ని నిదానంగా 2 భుజానికి సమాంతరంగా తీసుకురావాలి. మీ కుడి పాదాన్ని కుడివైపుకి తూర్పునకు తిప్పాలి. కుడి పాదాన్ని తూర్పునకు తిప్పాలి. దీర్ఘమైన శ్వాస తీసుకోవాలి. శ్వాసను విడిచిపెడుతూ కుడి చేత్తో కుడి పాదాన్ని పట్టుకున్నాక ఎడమ చేతిని ఆ పైకెళ్లే ఎడమ చేతి యొక్క హస్తరేఖల వైపు మెడని తిప్పుతూ చూడాలి. ఎడమ పాదాన్ని పట్టుకుంటూ కుడి చేతి యొక్క హస్తరేఖల వైపే చూడాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ 2 చేతులు భుజానికి సమాంతరంగా తీసుకువస్తూ చేతుల్ని నెమ్మదిగా క్రిందికి దించాలి. కూర్చునే ఆసనాల్లోకి దీర్ఘమైన శ్వాసని తీసుకుందాం. ఆ శ్వాసని నిదానంగా విడిచిపెడతాం. దయచేసి అందరూ కూడా నిశ్శబ్దాన్ని పాటించాలి. యోగ సాధన సమయంలో ఒక దీర్ఘమైన శ్వాస తీసుకుంటూ ఆ శ్వాసని నిదానంగా విడిచిపెట్టాక తరువాత ఆసన భద్రాసన. 2 చేతులతో 2 పాదాల్ని పట్టుకుంటూ ఆ పాదాల్ని మూలాధార వరకు తాకే విధంగా దగ్గరగా తీసుకోవాలి. ఆ మడవల్ని బాగా దగ్గరగా తీసుకుంటూ ఆసన స్థితిలో 1 నుంచి 5 శ్వాసలు నిదానంగా తీసుకుంటారు. ఆ శ్వాసల్ని చాలా నెమ్మదిగా విడిచిపెడుతూ ఉంటారు. భద్రాసన స్థితిలో అలానే ఉండాలి. నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. నెమ్మదిగా శ్వాసని విడిచిపెట్టాలి. ఆ 2 కాళ్ళని నెమ్మదిగా దండాసన స్థితిలో తీసుకురావాలి. ముందుకు సాగలిస్తూ ఒక దీర్ఘమైన శ్వాసని తీసుకోవాలి. తరువాత ఆసన వజ్రాసనంలోకి వెళ్దాం. మనం నెమ్మదిగా కుడి కాలు పడిచి ఎడమ కాలు పడిచి నెమ్మదిగా మోకాళ్ళ నొప్పితో బాధపడి తర్వాత 21 జూన్ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మనం ఇలాగే ఆ రోజు కూడా ప్రతి ఒక్కరు దయచేసి మీ ఇంటి నుంచి బయట వచ్చి యోగా చేయాల్సి నేను అందరికీ కోరుతూ మరి ఒకసారి అందరికీ థ్యాంక్స్ అండి. ఇంకా ఒక వారం ఉంది కాబట్టి కొంతమంది ఇంకా యోగా ఇంకా స్టార్ట్ చేయలేదు. అలా ఏదైనా ఉంటే దయచేసి ఈ కామన్ యోగా ప్రోటోకాల్ ఒకటి ఉంది యూట్యూబ్లో. మీరు కామన్ యోగా ప్రోటోకాల్ మీరు సర్చ్ చేస్తే మీకు అర్థమవుతుంది. హార్డ్లీ ఒక 30 minutes 45 minutes మీరు ప్రతిరోజు యోగా చేయగలిగితే చాలా బాగుంటుంది. ఇంకొకటి అంటే ఇది ఒక కొత్త ట్రెండ్ లాగా 80 feet రోడ్ బ్లాక్ చేసుకొని మనం యోగా చేయడం స్టార్ట్ చేసాం. సో
సో ఇది మనం కంటిన్యూ చేద్దాం. ప్రతిరోజు మార్నింగ్ 6 to 8 ఒకవైపు రోడ్, సింగిల్ రోడ్ బ్లాక్ చేసుకుని అక్కడ యోగా కానీ అక్కడ వేరే అదర్ ఎక్సర్సైజ్, ఫిజికల్ అండ్ మెంటల్ ఫిట్నెస్ కోసం ఎక్సర్సైజ్ కానీ ఇది కానీ, తర్వాత స్పోర్ట్స్ ఏదైనా స్కేటింగ్ కానీ ఏదైనా మీరు అన్ని మనం ఈ రోడ్ మీద మనం తీసుకొద్దాం. సో అందరూ దీనికి సహకరించి చేయాల్సిందిగా మళ్ళీ కోరుతూ 21st అందరూ దయచేసి రెడీగా ఉండగా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఉండేలా నిశ్చయించుకున్నాను. ఈ స్థితిలోనికి చేరడానికి ఉన్నత ఆత్మాభివృద్ధికి కృషి చేస్తాను. నేను కుటుంబ విధిగా పనిచేస్తూ సమాజము మరియు ప్రపంచంలో శాంతి, మీ ఆలోచనలను గమనించండి. ఆలోచనలు నెమ్మదిగా చేతుల్ని క్రిందకి దించుతూ చేతుల్ని రబ్ చేస్తూ నెమ్మదిగా కళ్ళని అతుకోవాలి. తరువాత ధ్యాన స్థితిలోకి మరలా ఎడమ ముక్కు రంధ్రం ద్వారా కూడా నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ ఎడమ ముక్కు రంధ్రాన్ని మూసివేస్తూ కుడి ముక్కు రంధ్రాన్ని తెరచిపెట్టి నెమ్మదిగా శ్వాస విడిచిపెట్టాలి. మరలా కుడి ముక్కు రంధ్రం ద్వారా వెంటనే శ్వాస తీసుకుంటూ కుడి ముక్కు రంధ్రాన్ని మూసివేస్తూ ఎడమ ముక్కు రంధ్రాన్ని తెరచి నెమ్మదిగా శ్వాసను విడిచిపెట్టాలి. వెన్నెముక నిటారుగా ఉండాలి. ఉచ్ఛ్వాస శ్వాస అనేది మనస్సు ఉండాలి. దీర్ఘ శ్వాసాన్ని తీసుకోవడం వలన మన శరీరానికి కావలసినంత ప్రాణవాయువుని మనం అందించగలము. ఈ ప్రాణాయామ సాధన సమయంలో నెమ్మదిగా ఎడమ ద్వారా శ్వాస తీసుకోవాలి. ఎడమని మూసివేసి కుడి ద్వారా శ్వాసని విడిచిపెట్టాలి. శరీరానికి కావలసినంత ప్రాణవాయువుని అందిద్దాం. రెండు చేతుల్ని రబ్ చేసుకుంటూ నెమ్మదిగా కళ్ళని తేలికగా అద్దుకున్నాక హస్తరేఖల్ని చూడాలి. దయచేసి అందరం కూడా నిశ్శబ్దాన్ని పాటిస్తూ నిశ్శబ్దాన్ని పాటిస్తూ ముందుగా ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి. కపాలభాతి సాధన చేద్దాం. కపాలభాతి చేసేటప్పుడు పొట్ట లోపలికి లాగడం, శ్వాసని కోర్సుగా బయటికి విడిచిపెట్టడం ఏకకాలంలో జరుగుతుంది. వెన్నెముకని నిటారుగా ఉంచుదాం. ఉచ్ఛ్వాసని శ్వాసల్ని గమనిద్దాం. స్టాప్. ఉచ్ఛ్వాసని శ్వాసల్ని గమనిద్దాం. వెన్నెముకని నిటారుగా ఉంచుదాం. మీ శ్వాస మీదనే ధ్యాసని పెడుతూ ఒక దీర్ఘమైన శ్వాస తీసుకుంటూ మూడోసారి కూడా మరలా కపాలభాతి చేద్దాం. స్టార్ట్ థర్డ్ రౌండ్ కపాలభాతి. వెన్నెముకని నిటారువాలి. బాహ్య రూపంలో కనిపించే శరీరావయవాలు అంతర్గతంగా లోపల ఉండే శరీరావయవాల్ని సంపూర్ణ విశ్రాంతినిద్దాం.
మీ ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని గమనిస్తూ మీ కాళ్ళ వేళ్ల నుంచి తల వెంట్రుకు వరకు శరీరంలో ప్రతి ఒక్క అవయవానికి కూడా సంపూర్ణ విశ్రాంతిని గమనిస్తూ విశ్రాంతి మీ యొక్క సహజ శ్వాసల్ని గమనిస్తూ ఉండండి. మీ కాళ్ళ వేళ్ల నుంచి తల వెంట్రుక వరకు శరీరంలో ప్రతి అవయము కూడా సంపూర్ణ విశ్రాంతి చెందాలి. పైన మీ యొక్క ముఖాన్ని పెడుతూ కుడివైపునకు చూడాలి. కాళ్ళని రెండు కూడా కొంచెం దూరం పెడుతూ శరీరానికి విశ్రాంతినిద్దాం. ఈ మకరాసన స్థితిలో శరీరానికి విశ్రాంతిని కలిగిద్దాం చేద్దాం. ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని గమనిద్దాం. ఆ శ్వాసని నెమ్మదిగా తీసుకుంటూ తరువాత భుజంగాసన స్థితిలోకి శరీరాన్ని తీసుకువెళ్దాం. రెండు కాళ్ళని దగ్గరగా మెడని తలని వెనక్కి వాలుద్దాం. భుజంగాసన స్థితిలో ఉందాం. నెమ్మదిగా శ్వాసను విడిచిపెడుతూ శరీరాన్ని మకరాసన స్థితిలోకి తీసుకువద్దాం. మకరాసన స్థితిలో ఒక దీర్ఘమైన శ్వాస తీసుకుందాం. శ్వాసని నిదానంగా విడిచిపెట్టేద్దాం. శ్వాస తీసుకుంటూ భూమికి జానడెత్తులో పైకెత్తుదాం. రెండు కాళ్ళని భూమికి జానడెత్తులో పైకెత్తుదాం. ఆసన స్థితిలో అలానే ఉందాం. గెడ్డాన్ని నేలపైన పెట్టాలి. రెండు కాళ్ళని భూమికి జానడెత్తులో పైకెత్తాలి. నెమ్మదిగా కాళ్ళని కిందకి పడుకునే ఆసనాలు పూర్తయ్యాయి. తొడకండరాల్ని మీ యొక్క బటక్స్ ని మీ వెన్నెముకని షోల్డర్ వరకు పైకి లేపాలి. నెమ్మదిగా మీ నడుముని పైకెత్తాలి. వెన్ను నొప్పితో బాధపడే వాళ్ళకి చాలా ఉపశమనం లభిస్తుంది. ఈ సేతు అమృతాసనంలో శరీరానికి విశ్రాంతినిద్దాం. ఒక దీర్ఘమైన శ్వాస తీసుకుంటూ ఆ శ్వాసని నిదానంగా విడిచిపెట్టేద్దాం. తరువాత ఆసన ఉత్తాన పాదాసనం చేద్దాం. రెండు కాళ్ళని దగ్గరగా పెట్టి జానడెత్తులో పైకెత్తుదాం. రెండు కాళ్ళని భూమికి జానడెత్తులో పైకెత్తుతూ తలని నేలపైనే ఉంచుదాం. ఆసన స్థితిలో అలానే కొద్ది సమయం పాటు ఉందాం. నెమ్మదిగా కాళ్ళని కిందకి దించుతూ అమృతాసన స్థితిలో మరలా శరీరాన్ని తీసుకువస్తూ దీర్ఘమైన శ్వాస తీసుకుందాం. శ్వాసను తీసుకున్నంత వరకు ఆసన స్థితిలో అలాగే దేహాన్ని ఉంచాలి. నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. శ్వాసని నిదానంగా విడిచిపెట్టాలి. మరలా దీర్ఘమైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసని కూడా విడిచిపెడుతూ కాళ్ళని ఈ ఆసనాన్ని సాధన చేయాలి. కాళ్ళు రెండు కూడా మడిచి శ్వాసను విడిచిపెడుతూ మీ గడ్డాన్ని మోకాళ్ళకి తాకించే విధంగా తలని పైకెత్తాలి. ఆసన స్థితిలో అలానే ఉండాలి కొద్ది సమయం పాటు. ఆసనాలు ఉందాం. ఆసన స్థితిలో నెమ్మదిగా శ్వాస తీసుకుందాం. శ్వాసని విడిచిపెడదాం. నెమ్మదిగా మీ కుడి చేతిని పైకెత్తుతూ కుడి చేతిని నేలపైన పెడదాం. మీ ఎడమ కాళ్ళని ముందుకు తీసుకొస్తూ దండాసన స్థితిలో ఒక దీర్ఘమైన శ్వాసను తీసుకుందాం. ఆ శ్వాసని వజ్రాసన స్థితిలో 1 నుంచి 3 శ్వాసలు నిదానంగా తీసుకోవాలి. శ్వాసని నెమ్మదిగా విడిచిపెట్టాలి. మీ వెన్నెముకని నిటారుగా ఉంచాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని గమనించాలి. ఇప్పుడు అందరం కూడా నెమ్మదిగా మోకాళ్ళ పైకి వద్దాం. అర్ధ ఊష్ట్రాసనం చేద్దాం. మోకాళ్ళ మీదకు వస్తూ రెండు చేతుల్ని నడుము పైన పెట్టుకుంటూ ఒక దీర్ఘమైన శ్వాసను తీసుకుంటూ నడుముని, ఛాతీని, మెడని, తలని వెనక్కి వాలుస్తూ అలాగే ఆసన స్థితిలో ఉందాం. నెమ్మదిగా శ్వాసని విడిచిపెడుతూ పైకొచ్చి వజ్రాసనంలో మళ్ళీ ఆసీనం అవుదాం.
వజ్రాసనంలో దీర్ఘమైన ఒక శ్వాస తీసుకుందాం. ఆ శ్వాసని నిదానంగా విడిచిపెట్టేద్దాం. తరువాత ఆసన ఊష్ట్రాసన మోకాళ్ళ మీద వస్తూ ఒక్కొక్క చేతితో ఒక్కొక్క పాదాన్ని పట్టుకుంటూ మీ శరీరం ఎంత సహకరిస్తే అంతే సాధన చేయండి. మీ కుడి చేతితో కుడి మడమని, ఎడమ చేతితో ఎడమ మడమని పట్టుకుంటూ ఊష్ట్రాసన స్థితిలో అలానే ఉందాం. ఆస్తమా ప్రాబ్లం, థైరాయిడ్ ప్రాబ్లం చాలా వరకు తగ్గిస్తుంది ఈ ఊష్ట్రాసన. నెమ్మదిగా శ్వాసను విడిచిపెడుతూ పైకి వస్తూ వజ్రాసన స్థితిలోకి మరలా శరీరాన్ని తీసుకువద్దాం. స్థితిలో 1 నుంచి 2 శ్వాసలు నెమ్మదిగా విడిచిపెడుతూ ఆసనంలో అలానే ఉంటారు. నెమ్మదిగా చేతులు 2 కూడా క్రిందికి దించి మీ హస్తరేఖలు బయటికి చూసే విధంగా నెమ్మదిగా చేతులు 2 కూడా పైకి తీసుకువెళ్తూ ఎంత సాగితే అంత పైకి సాగదీయాలి. శ్వాసను విడిచిపెడుతూ నెమ్మదిగా చేతుల్ని 2 పక్క నుంచి కిందికి దించాలి. మరలా నిదానంగా శ్వాస తీసుకుంటూ చేతులు 2 భుజాలకి సమాంతరంగా అక్కడి నుంచి నెమ్మదిగా పైకి తీసుకువెళ్ళాలి. మీ హస్తరేఖలు బయటికి చూసే విధంగా ఉండాలి. గోళ్ళు ఎదురెదురుగా ఉండేలా చూసుకోవాలి. నెమ్మదిగా చేతుల్ని శ్వాస విడిచిపెడుతూ కిందికి దించాలి. ఒక దీర్ఘమైన శ్వాసను తీసుకోవాలి. ఆ చేతుల్ని నెమ్మదిగా పైకి తీసుకుంటూ ఇంటర్లాక్ చేద్దాం. చేతి వేళ్లలో చేతి వేళ్లు పెట్టి పైకి చేతుల్ని ఎత్తి పట్టి లాగుదాం. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ మడమల్ని పైకెత్తుతూ వేళ్ల పైన నిల్చుందాం. ఆసన స్థితిలో నెమ్మదిగా శ్వాసను తీసుకుందాం. నెమ్మదిగా శ్వాసను విడిచిపెడదాం. నెమ్మదిగా మడమల్ని కిందికి తీసుకొస్తూ చేతుల్ని పక్క నుంచి కిందకి దించేద్దాం. ఒక దీర్ఘమైన శ్వాసను తీసుకుందాం. జిల్లాలో స్టేట్ నుంచి వచ్చిన ఆదేశం మేరకు ఒక 6000 కంటే పైన వెన్యూస్లో ఈరోజు ఒక మాక్ యోగా ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దీంట్లో మరి ముఖ్యంగా మన శ్రీకాకుళం టౌన్లో ఉన్న 80 ఫీట్ రోడ్ దగ్గర మన డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇది ఎందుకనే ఒక వారం తర్వాత 21న మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీ గారు విశాఖపట్నంలో వచ్చి అక్కడ పబ్లిక్తో యోగా చేయడం, అదే టైంలో మన శ్రీకాకుళంలో అలాగే ఇతర డిస్ట్రిక్ట్స్లో కూడా భారీ ఎత్తున యోగా పెట్టమని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో మన ప్రతి ఒక్క విలేజ్ సెక్రటరియేట్కి ఒక 9 స్థానాలు తీసుకొని అలాగే ఒక మండల స్థాయిలో ఒక పెద్ద ఎత్తున ప్రోగ్రాం, అలాగే జిల్లా స్థాయిలో కూడా ఒక పెద్ద ఎత్తున ప్రోగ్రాం మనం పెడుతున్నాము. దయచేసి ప్రతి ఒక్కరూ యోగా యాజ్ అ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్ పొద్దున ఒక ½ an hour 45 minutes మీరు దయచేసి ఇవ్వగలిగితే మెంటల్ అలాగే ఫిజికల్ ఫిట్నెస్ రెండు మీరు సాధిస్తారు. సో మరి ఒకసారి 21 ఈ ప్రోగ్రాం కోసం నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తూ మరి ఒకసారి ఈరోజు కూడా చాలా బాగా జరిగింది యోగా 80 ఫీట్ రోడ్. సో అందరికీ థ్యాంక్స్ చెప్తూ మీడియా మిత్రులుగా మరి ముఖ్యంగా మీడియా మిత్రుల ద్వారా పబ్లిక్కి కూడా థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ.